రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ శివారులో అసంపూర్తిగా వదిలేసిన రైల్వే అండర్ పాస్ ను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు. ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ కింద నిర్మిస్తున్న అండర్ పాస్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. దీనిని సందర్శించి గ్రామస్తులతో వివరాలను కనుక్కున్నారు. గత 3 సంవత్సరాలుగా ఇంకా పూర్తి కాని దశలోనే ఉందని, నిర్మాణంలో నాణ్యత లోపించిందన్నారు. ఈ దారి గుండా 6 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారని, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అండర్ పాస్ నిర్మాణంపై రైల్వే మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే అండర్ పాస్ ను పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఒక హిస్టారికల్ విలేజ్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, షాద్నగర్ నియోజకవర్గానికి ప్రథమ శాసనసభ్యుడు, తర్వాత కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా మరి ఆయన బహుభాషా కోవిదులు. అటువంటి ఆయన సొంత గ్రామంలో మరి ఇక్కడ అప్పుడు గ్రామస్తులు అందరూ కూడా శ్రమ చేయడం వల్ల రైల్వే స్టేషన్ అంటే కొన్ని ట్రైన్స్ ఇక్కడ ఆగడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సాధారణంగా ట్రైన్ పోయేటప్పుడు మళ్ళీ గేట్ వేయవలసి వస్తుంది. అన్మ్యాన్ గేట్ ఉంటే ఒక తీరు, గేట్ ఉంటే ఒక తీరు, ఎప్పుడు మనుషుల సర్వీస్ తీసుకోవాల్సి వస్తుందని మరి అండర్ గ్రౌండ్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక లింగారెడ్డిగూడలో తప్ప అలీసాబ్గూడ దగ్గర కూడా ఇదే కష్టాలు వచ్చినాయి. అంటే ఇక్కడ వీటన్నిటి చూస్తే ఎట్లుందంటే, సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఈ చింతగూడెం నివాసి వెంకటరెడ్డి అని ఉండే ఆయన రైల్వే కాంట్రాక్టర్గా పనిచేశాడు. మరి ఈ విధంగా రైల్వే పనులల్లా, కాంట్రాక్ట్లల్లా చాలా నైపుణ్యత ఉండేది. రైల్వే అంటే నమ్మకం. మరి ఇప్పుడు ఇది 3 ఏళ్ల నుంచి తాత్సారం చేస్తున్నారంటే మరి కాంట్రాక్టర్లది మిస్టేకా లేకుంటే రైల్వే ఉన్నతాధికారుల మిస్టేకా అర్థం కావడం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారిని, ఆయన పేరు ప్రవీణ్ అనుకుంటా, కరెక్ట్ తెలియదు, ఆయనను అడిగితే ఏమంటాడంటే, గ్రామస్తులు ఇక్కడ వేస్తుంటే వద్దన్నారు కాబట్టి కొద్దిగా ఆగింది అంటాడు. సరే, ఇప్పుడు ఇది వద్దంటే ఆగింది, కానీ ఇంతకంటే ముందే ఎందుకు ఆగిందంటే నాకు పూర్తి వివరాలు తెలియవు అంటాడు.